నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు, లోకేష్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. విడుదల రజని. బీఆర్ఎస్ వైసీపీలు కుమ్ముక్కై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయంటున్న కలిశెట్టి. ఉచితంగా భూములిస్తే చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్సీ బొత్స. ఇక డీటెయిల్స్ చూస్తే, మంత్రి నారా చంద్రబాబు, లోకేష్ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్ఆర్ఐ, టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ అక్కడి నుంచి దావోస్కు వెళ్లనున్నారు. రవికుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జ్యూరిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు కేవలం చంద్రబాబు, లోకేష్, టీడీపీ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో వైసీపీ కార్యకర్త సల్మాన్ ఇంటిపై దాడి చేసి కర్రలతో కొట్టి చంపిన ఘటన అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైంది. పోలీసులు వాళ్ళ ఒక విధులేంటండి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత. సామాన్యులకు రక్షణ కల్పించాలి, సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి
ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తా ఉన్నాము. మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇళ్ల మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి 20 నెలలుగా బీఆర్ఎస్ వైసీపీ కుమ్ముక్కై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కానీ అటు వైసీపీ నాయకులు కానీ ఉమ్మడి ఎజెండాతో గత కొన్ని నెలల నుంచి సముద్రంలోకి పోయిన జలాల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. తెలంగాణకి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గోదావరి జలాలపైన. అసలు వీరిద్దరూ మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్ళు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జేజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అన్నదమ్ముల అనుబంధాలు, ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు పాలనలో మద్యం ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం పెంచారని ఆయన ఆరోపించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ సంస్థలకు ఉచితంగా భూములిస్తే చర్యలు తీసుకుంటామని, వైసీపీ హయాంలో ఒప్పందమైన కంపెనీలు ఇప్పుడు మొదలవుతున్నాయని తెలిపారు. మళ్ళీ తాగుడు మీద పెంచారులే, ఎవడో ఆ తాగుబోతూ ఆ వ్యసం ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం, సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములు తీసుకొచ్చాడు. రైతు వచ్చి ఇప్పుడు అమ్ముకుందాము పండిన పంటని అనుకుంటే కొన్ని నాదులే లేదు, గిట్టుబాటు ధరే లేదు. పోనేది పంట వేసుకుందానికి, పోనేది ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి 8 అనుకుంటాను క్వార్టర్, 8 క్వార్టర్లు అంటే క్వార్టర్కి 700 కోట్ల లెక్కని 5,600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి వాటికి. గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ఒక ప్రాజెక్ట్ ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి టేక్ ఓవర్ చేసి దాన్ని చేయడం. అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు. చాలా సంతోషం. ఆ యాజమాన్యానికి నా అభినందనలు. గత ప్రభుత్వం అంట పారిశ్రామికవేత్తలు వచ్చి బెదరగొట్టేశామంట. మరి ఇప్పుడు మరి మొన్నే కదా అదానికే చెప్పారు బెదరగొట్టామా, బెదరగొట్టలేదు. అదాని గారు కుమారుడు చెప్పాడు కదా బెదరగొట్ట లేదు. మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న ఫౌండేషన్ వాళ్ళని అడగొచ్చు కదా, బెదరగొట్టాము, వాళ్ళని ప్రోత్సహించాము. స్వయాన ఉప ముఖ్యమంత్రి లేదు కర్నూలు ప్రాజెక్ట్ చూడడానికి. వీధి కుక్కల దాడి, వాటిని తరలించాలనే పిటిషన్లపై డాగ్ లవర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వందలాది కుక్కలను ఇంజెక్షన్లతో చంపడాన్ని వ్యతిరేకిస్తూ రేణు దేశాయ్, యాంకర్ రష్మి గౌతమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు కుక్కలు రేపు మనుషులు అని రష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మూగజీవాలను చంపడం బాధాకరమని, దీనికి పరిష్కారాలు ఉండాలని, అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆమె కోరారు. ఇతర దేశాల్లో ఉన్నట్టు వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించాలని ఆమె అన్నారు. అంటున్నాం కదా, మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్ కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు. అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 2 చపాతీలు ఆవులకి, లాస్ట్ 2 చపాతీలు కుక్కలకి. ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము, అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము. ఆ విషయాలు, ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము. అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్. ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత, ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్గా బతికేవాళ్ళు. ఇప్పుడు ఆవుల్ని కూడా, ఆవు పాలని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. చక్కగా టీ తాగుతున్నాము, జున్ను తింటున్నాము. జున్ను ఎవరికండి అవసరం? జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది, అది ఆవు బిడ్డకి అవసరం, మాకు కాదు. అది అసలు మనం తింటే అది మనకు సరిగా అరగదు కూడా, కానీ ఏదో టేస్ట్కి మేము తింటున్నాము. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మన కన్వీనియన్స్ బట్టి, ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు, కుక్కలు అవసరం కాదు, తీసేయండి. పావురాలు అవసరం కాదు. ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క. మన ఏదైనా సంప్రదించడానికి కానీ, ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ, లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం. కాబట్టి వాటిని ట్రైన్ చేసి, వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి, సో పావురాలు అవసరం కాదు, వాటిని చంపేయండి, తీసేయండి. ఎక్కడికి వెళ్తాయండి? మనకు అవసరం లేదండి, తీసేయండి. ఒకప్పుడు కుక్కలు అంటే మమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ, ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి. కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది. ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని, ఎలుకల్ని తినేవాళ్ళు. సో ఒక ఇకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము, సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు, తీసేయండి. ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి, అవునా కాదా? ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యచంద్ర నన్ను టార్చర్ చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడు, నా భర్తను చంపుతానని బెదిరించి విడాకులు ఇప్పించి నా కాపురాన్ని పాడు చేశాడు, ఈ నెల 17న రాత్రి ఫుల్గా మందు తాగొచ్చి టార్చర్ చేశాడు, నా తల్లిదండ్రులపై దాడి చేశాడు, అతని వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తిట్టడం, ఏం తింటున్నాడో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం, బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. బాగా మీ ఇద్దరికి మధ్య ఎన్నేళ్ళ నుంచి సంబంధం ఉంది? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటున్నాడు? చేసుకుంటాను ఇదిగా అదిగా అన్నట్టు చెప్తున్నాడు. మరి రాత్రి వచ్చి ఎందుకు కొట్టవలసిన అవసరం వచ్చింది? నీ మీద అనుమానమా? ఏమో అదంతా తెలియదు, కానీ రాత్రి సడన్గా వచ్చి మేము పడుకున్నాం. ఆ టైంలో పడుకుంటే వచ్చేసి సడన్గా నాకు ఫోన్ కావాలి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇలా అన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే, మా నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా, ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి రాకు అని చెప్పేసి అన్నారు. అది మార్నింగ్ ఇవ్వడంలో నన్ను అంటాను, కానీ మా నన్ను మొత్తం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఫిర్యాదు చేసావు, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసావా? ఏమని చేసావు? ఎందుకు చేసావు ఫిర్యాదు? ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి, కొంచెం మాకు అతని నుంచి కొంచెం భయం వేస్తుంది ఆయన కోసం. ఎందుకు భయం వేస్తుంది మీకు? చంపేస్తారా? నువ్వు రోడ్డు మీద రండి, మీ బతుకులేట్ తెలిసి చంపేస్తాను, ఎవడొస్తాడు చూసుకో. మరి పెళ్లి చేసుకోమని అడిగి కదా, ఏమంటాడు పెళ్లి చేసుకోమంటే? చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వెళ్ళి చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ లాయర్ని నువ్వు బతుకుతామన్నా సర్దామని అని బెదిరిస్తే, ఆడు ఏంటంటే మా ఊరు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట అంటే, మా చిన్న అన్న బాపిరాజు కొత్తపల్లి, మేము ఎర్రవారం చెరులో పని పేసినాడు బాబులు గారు ఎవరంటే వాళ్ళ పేరుకి వెళ్ళాం. అయినా నేను చెప్తాలే అలాగా
అయినా ఇంకా టార్చర్ పెడతామంటే నాకు వద్దు అని చెప్పేసి డెబిట్ వేసి డెబిట్ ఇస్తే ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడం మీద పడిపోయింది. ఆ కారణం కూడా వీళ్ళ వల్ల వేళ్ళు కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి 4 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తాను అంటున్నాడు. నా వల్ల కాదండి, నాకు ఇడాకులు చీట్ ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దలో పెట్టి ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళు తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర పెట్టి అయ్యప్ప స్వామి గుడిలో ఇడాకులు చీట్ ఇచ్చిన తర్వాత మా ఇంటికాడ ఉంటుంది. ఏదో కర్మగాలు అలా చేసి ఇంకా అలా ఉంటుండగా వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్న తర్వాత నన్ను లాగినాడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరెవరు? సూర్యచంద్రని ఈవిడెవరు? ఏం పేరు? మా పాప లావణ్య. కలుసుకున్న తర్వాత మీకు అలా చేయాలి, నీకు అన్యాయం అయిపోయిందండి, న్యాయం జరగాలి మీకు, అలాగా ఇలాగ అదొకటి చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను, నాకు మన పార్టీ వచ్చేస్తుంది, ఉమ్మడి పార్టీ అయిపోయిన వెంటనే నాకు ఏదో పదవి వస్తుంది, ఆ పదవి అయిపోయిన తర్వాత నచ్చిపడిన ఇల్లు కట్టేసి అక్కడ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ మా ఇంటికి రావడం చంద్రం చెప్తే దీన్ని టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. నువ్వు ఉడితో మాట్లాడుతున్నావా, నీ ఫోన్ ఏదే అని చెప్పడం, డిలీట్ చేసేయడం, ఇది చేయడం. నువ్వు పగలరా రాత్రులు రాకన్నందుకు రాత్రి వచ్చి నన్ను కొట్టేసాడు శుభ్రంగా. మొన్నోసారి చెర్లోపల్లి రాత్రి ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకి అందరూ తీర్థానికి వెళ్ళిపోయారు, మేమే ఉన్నాం ఇంటి దగ్గర. మా అబ్బాయి కూడా వచ్చి ఏమో లేదు ఏంటంటే నేను సెల్ ఇచ్చాను కదా, అందులో కూడా డేటాలు ఉన్నాయి, అందు గురించి నువ్వు డేటాలు అయితే నేను సెల్ ఇవ్వడమన్నాడు, సెల్ ఓడుకోమని ఇవ్వడమన్నాడు. నువ్వు పొద్దుట్రా నీ డేటాలు అన్నీ తీసుకొని అన్నీ చేసుకుంది, కానీ నేను సెల్ ఇవ్వడమే పొరపాటు, నువ్వు ఇచ్చినావు. మరి ఇప్పుడు డేటాలు అంటున్నావు ఎందుకు వచ్చి 10 గంటల టైం అప్పుడు నీకు ఇప్పుడు రాత్రి రావద్దని చెప్పాను కదా, నువ్వు దాన్ని ఫోన్ చేసిన సరే రావద్దన్నాను అంటే వచ్చేసి వెంటనే నువ్వు ఇల్లు ఇంట్లో గుమ్మదిగా అన్నందుకు మొత్తం నమ్ము చూడేసి కొట్టు పరిస్థితి. ఎవరెవరిని కొట్టాడు? నన్ను, మా పాపని, మా పాప మేడలో తాడు గొలుసు 2 తులాలు, ఓ మొక్క దొరికింది, ఓ మొక్క దొరకలే, తీసుకురాశాడు. నేను పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళానా సాధించానంటే అక్కడ దాకా నువ్వు వెళ్ళి ఎడుతావా అని మొదలెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తా, పోలీసు అని మాకు కొత్త ఏం కాదు, మాకు న్యాయం జరుగుతుందని, దీనికి ఇప్పుడన్నా తోవ ఉంటుందని కోరి ప్రార్థిస్తున్నాం ఆ ఎస్ఐ గారికి చెప్పి. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు ఎంవీఐ క్రాంతి కుమార్, పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో వారు హైవేపై వెళ్తున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్టు, హెల్మెట్ను వినియోగించుకోవడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఒకసారి సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించినతో ఈ యమపాశానికి నాకు కనిపించవద్దు. అది ఏం మేము కోరుకుంటాం, నువ్వు చీమకో ఇల్లు చేరుము, అది ఏ మాకు బెల్ట్ పెట్టుకో. ఒకసారి ఈ విధంగా వచ్చినచో ఈ యమపాశానికి పని కల్పించదు, క్షేమంగా ఎల్లుము. ఏముందా మీరు హెల్మెట్ ధరించి చేరవలసిందిగా కోరుతున్నాము. ఆమె కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది, మీరు క్షేమంగా ఇల్లు చేరమని. ఇది ఏ మాకు కావాల్సినది, నీవు ఎల్లు మెల్లు ధరించిన ఎడల అది వారు ఎంతో మందికి పూర్తిగా నిల్చగలరు అనియు మా కాంతి కుమారు గారి ఆధ్వర్యమున ఇది ఏ మా ఆశిస్సులయ్యా అయ్యరో అయ్య మా అన్నగారు. బాబు ఇది ఏ మా కానుక, మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. కొమ్ము క్షమిస్తూ ఈసారి మాత్రము మీరు హెల్మెట్ లేకుండా బయలుదేరవద్దండి. ఇది ఏమో హెచ్చరిక, మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. సమాజంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలంటే
వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు సమగ్రంగా ఆలోచించి త్రికరణ శుద్ధితో పనిచేయడమే ఏకాత్మ మానవ దర్శనాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. భవిష్యత్తు భారతావనికి ఏమి అవసరమో 1965 జనవరి 23న విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ తీర్మానంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆదివారం విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఒక తీర్మానం రూపంలో 1965 జనవరి 23, 24 తారీఖుల్లో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సంబంధించిన మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మా పార్టీ సంఘటనా మంత్రిగా ఉంటూ పార్టీ సంబంధించిన సిద్ధాంతాన్ని ఆయన ఆ రోజు ప్రవచించడం జరిగింది. ఆ సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉండే భారతీయ జనసంఘ్ తన మూల సిద్ధాంతంగా తీసుకొని ఆ కార్యక్రమం విజయవాడలో జరగటం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టం. జాతీయవాద సంస్థలన్నీ కూడా దేనికోసం పనిచేస్తున్నాయి, ఏదైతే జాతీయ పునర్నిర్మాణం, మనం హిందుత్వం, ఏదైతే భారతీయత సంబంధించిన మూలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతీకరణ ఏకాత్మ మానవ దర్శనం ద్వారా చేయటం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటారు. అన్ని విషయాల్ని కూడా సమగ్రంగా ఆలోచన చేసి దాన్ని ప్రస్తుతీకరిస్తే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే దేశానికి సంబంధించిన భవిష్యత్తు కూడా దానిపైనే నిర్మించబడుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఏదైతే భారతదేశం యొక్క మూలభూత అంశం ఉందో, ఏదైతే వ్యక్తి ఆధారంగా ఉండే సమాజం, అలాగే సమాజాన్ని వ్యక్తిని నడిపించే ప్రకృతి, అలాగే ఈ ప్రకృతికి అంతా తనతో కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఈ యొక్క విశ్వం, అలాగే విశ్వాన్ని నడిపించే ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క విశ్వ చైతన్య శక్తి, వీటన్నిటికీ కూడా ఒక సారూప్యత ఉంటుంది. ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఏది కూడా విడివిడిగా ఉండదు. ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో రచించబడి ఉన్నది. కనుక అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా నడవాలంటే వీటన్నిటిలో ఉండే ఒక మూల సూత్రం ఏదైతే అన్నిటినీ లయబద్ధంగా నడిపించే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని తెలుసుకోవటమే ఏకాత్మత అని చెప్పి, ఆ విధంగా అందరిలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అన్నీ ఒకటి అని చెప్పి, ఆ విధంగా పరమాత్మ, అలాగే మన ప్రకృతి సంబంధించిన ఆత్మ అంటే దేశానికి సంబంధించిన దాన్ని చితి అంటారు, దాంతోపాటు వ్యక్తిగతంగా ఉండే ఒక ఆత్మ, ఇవన్నీ కూడా ఒకటే. ఆ విధంగా ఉండే ఏకాత్మ భావం ఏదైతుందో దాని ద్వారా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, ఆ విధంగా భారతదేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక అంశంలో కూడా ఇదే తత్వం ముడిపడి ఉంటుంది. ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంలో మన అన్ని కూడా సమగ్రంగా అమావాస్య చీకట్లో దివ్య తేజో విరాజితంగా వేణుగోపాలుడి అలంకరణలో వారాహ పుష్కరిణి తటాకంలో హంసనావపై విహరించిన సింహాద్రినాథుడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశులయ్యారు. పుష్య బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
పరితః యస్య ప్రసాదగంధేన నిరస్యంతే మహాత్మయః. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహప్రభువు సన్నిధానావాస్య నాడు స్వామివారు హంసాకృతి నావకేళి విహారాన్ని గావిస్తారు. ఈ నావకేళి విహార మహోత్సవంలో స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి ఈ విహారాన్ని సాగిస్తారు. అట్లాంటి దర్శనాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఈ పుష్కరిణి అనేటువంటి తటాకం అనేటువంటిది ఒక సంసార సాగరం అయితే ఆ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఆ తరణం చేసేటువంటిది ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే మనని దీని నుంచి దాటించగలిగేటువంటి వాడు అనేటువంటి సందేశాన్ని ఇస్తోంది ఈ ఉత్సవం. అందుచేత మనమందరం కూడా స్వామిని నమస్కరించి, స్వామి ఈ సంసార సాగరం నుంచి నన్ను దాటించి నీకు నిత్య కైంకర్యం చేసుకునేటువంటి స్థితిని కల్పించు అని ప్రార్థిద్దాం. ఓం నమో నారసింహాయ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు, గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారు ఈరోజు పుష్యబహుళ అమావాస్య నాడు నౌకావిహారం చేయదలిసి స్వామివారి పుష్కరిణికి ఎత్తించారు. ఉభయ దేవేరులతో వేణుగోపాల స్వామి అలంకరణలో స్వామివారు ఈరోజు ఆ హంసవాహనంపై విహరించనున్నారు. స్వామివారు హంసవాహనంపై విహరించిన తర్వాత అనంతరం స్వామివారి గ్రామ తిరువీధులలో భక్తులను అనుగ్రహించి తిరిగే తిరువీధి కార్యక్రమం ఉంటుంది. స్వామివారు ఈ యొక్క గ్రామ తిరువీధిలో ఏదైతే నౌకా విహారం చేసిన అనంతరం ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని సర్వజన మనోరంజనీ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే స్వామి ఆనందభరితుడై ఉన్న ఉద్విగ్న క్షణాలు, ఆనందంతో ఉన్న స్వామి ఆనంద క్షణాలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు, లోకేష్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి, విడుదల రజని. బీఆర్ఎస్ వైసీపీలు కుమ్ముక్కై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయంటున్న కలిశెట్టి. ఉచితంగా భూములిస్తే చర్యలు తీసుకుంటాం, ఎమ్మెల్సీ బొత్స. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.